నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంగముల తరపున సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి ప్రవక్తల కాలంలో ఇశ్రాయేలీయులు బబులోనులో చెరలో నుండి తిరిగి వచ్చి యెరూషలేము దేవాలయమును కట్టడాన్ని ఆరంభించారు. మొదట ఉత్సాహంతో ప్రారంభించిన శత్రువుల వ్యతిరేకత వల్ల మరియు తమ వ్యక్తిగత గృహాలను కట్టుకోవడంలో నిమగ్నమవడం వలన దేవాలయం యొక్క నిర్మాణం ఆగిపోయింది. అలాంటి సమయంలో దేవుడు వారిని జాగృతం చేసి, మీ ఇళ్లను బాగు చేసుకుంటున్నారు కానీ నా మందిరం పాడై ఉంది అని వారిని మందలించాడు. తద్వారా ప్రజలు పశ్చాత్తాపంతో మందిర నిర్మాణాన్ని మళ్ళీ ప్రారంభించినప్పుడు దేవుడు వారితో ఇలా అన్నాడు, అప్పటి వరకు పంటలు పండడం తగ్గాయి, ఫలాలు రాలేదు, ఆశీర్వాదం లేదు, కానీ ఈ దినము నుండి నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మన విశ్వాస జీవితంలో దేవుని కృపను కోరుకుంటే ఆయన పనిని ముందు ఉంచాలి. దేవునికే అన్నింటిలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు తమ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుకున్న వెంటనే దేవుడు వారిని ఆశీర్వదిస్తాననే వాగ్దానం చేశాడు. ఇదే విధంగా మనం మన పాపమును వదిలి దేవుని చిత్తంలో నడిస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి దూరమై ఇశ్రాయేలీయులు అన్ని విషయాలలో ఫలహీనులుగా ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి ప్రథమ స్థానంలో పెట్టకపోతే అటువంటి నిర్జీవ స్థితిని కలిగి ఉంటాం. దేవుని చిత్తంలో ఆయనకు ఇష్టమైనట్లు నడుచుకుంటే ఆత్మీయ ఫలాలతో ఫలించి ఆశీర్వదించుటకు దేవుడు ఎప్పుడూ సిద్ధమే. ఆమేన్.